హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ దగ్గరికి అయితే వచ్చినా అండి. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినాము. ఇక్కడ బాయ్ దగ్గర ఈ వాతావరణం ఇదంతా చూసినాక మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే వచ్చినాయండి. అంతా 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఊరు వచ్చిన నేను. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళతో మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మాత్రం బాగా స్పెండ్ చేసేదండి మేమైతే. ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు సంతోషంగా ఉందండి. నేను మాటల్లో చెప్పలేను. ఈ చింత చెట్టు అయితే అప్పుడు చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడైతే పెద్దగా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఒక తాత ఉన్నాడు కదా, ఆయన గుర్తుపట్టిండు. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వచ్చిరమ్మ మీరు, మళ్ళీ ఇప్పుడు వచ్చిరా అని ఎంత ఆప్యాయంగా మాట్లాడిండో అండి ఆయనైతే. అసలు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హౌస్ కూడా మేము చిన్నప్పుడు ఉండేది, కాకపోతే మళ్ళీ కొత్తగా కట్టుకున్నారు వాళ్ళు. కానీ బాగుందండి. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాయ్ దగ్గరికి రావడం నాకైతే చాలా హ్యాపీనిచ్చింది. చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ ఇక అంతా తిరిగి బాయ్ అంతా తిరిగి పొలం అంతా తిరిగి చూసి అయితే వచ్చినాం మేమైతే. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే పొలం పెట్టుకున్నారు. ఇక్కడ తాడి చెట్లు, జామ చెట్లు, చింత చెట్లు, ఇంకా ఏమంటారు ఇరికి చెట్లు, దానిమ్మ చెట్లు అన్నీ చాలా బాగుందండి. ఇక్కడ మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందో అసలు మాటల్లో చెప్పలేను నేనైతే. అంత బాగుంది. ఇక్కడికి ఇంకా మా ఫ్రెండ్స్ అందరం మేమైతే, ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయిండండి. చనిపోయి 4-5 డేస్ అవుతుంది. మాకు ఆ రోజు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి పలకరించిపోదామని అయితే వచ్చినాం. వచ్చి దారిలో ఈ బావి దగ్గర అయితే, అది మా ఫ్రెండ్ వాళ్ళది ఈ బావి, అక్కడ ఆగి ఇంకా అక్కడి నుంచి అందరు వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ వాళ్ళని పలకరించి అక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి తిరిగి ఇంటికైతే వచ్చేసిన అండి. ఇంకా అక్కడి నుంచి వస్తూ ఇది తీసిన వీడియో ఇది. ఇంకా ఇంటికైతే వచ్చిన తర్వాత బాగా ఆకలి అయితే వేస్తుందండి. ఏం కూర చేసుకోవాలో అర్థం కాలేదు. నాకు అప్పుడు గుర్తొచ్చింది మా నాయనమ్మ చేసేది కదా, ఆ దోసకాయ చూడగానే మా నాయనమ్మ కాల్చి చేసే పచ్చడి గుర్తొచ్చి నేను కూడా చేసుకుందాం అనేసి ఆ దోసకాయని తీసుకొని బాగా కాల్చిన స్టవ్ మీద పెట్టి, ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసిన కాల్చడానికి దోసకాయ అయితే పెట్టి అట్లనే ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే అవి కూడా కాల్చుకున్నా అండి. ఈ పచ్చడి అయితే బాగుంటుందండి టేస్ట్గా. మా నాయనమ్మ చేసేది చిన్నప్పుడు. ఇంకా మాకు అప్పుడు నూనె లేకుండా చేసే పచ్చళ్ళు అండి ఇవన్నీ. ఇప్పుడంటే మనం బాగా ఆయిల్ వేసి చేస్తున్నాం, కానీ అప్పుడైతే మా నాయనమ్మ అప్పటికప్పుడు ఇట్లా ఆయిల్ లేకుండా ఇట్లా చేసేది. ఇట్లా దోసకాయ అయితే కాల్చి పక్కన పెట్టుకొని కొన్ని పల్లీలు కూడా వేయించుకోవాలండి. అప్పట్లో పల్లీలు తక్కువ వేసేది మా నాయనమ్మ, నువ్వులు వేసేవాళ్ళు. ఇంక ఇప్పుడైతే మనం నువ్వులు లేవు కాబట్టి నేనైతే పల్లీలు వేస్తున్నా. ఏది వేసినా ఏం లేదు, బాగానే ఉంటుంది. ఇంకా ఇది చల్లారిందండి దోసకాయ అయితే. చల్లారినాక దీన్ని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకొని, ఇంకా అట్లా చేతితో రాకపోతే చాకుతో అయినా తీసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇంకా దోసకాయని ఇట్లా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఏవైతే వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే ఉన్నాయి కదా, అవి అయితే రోట్లో వేసుకొని, మిక్సీలో వేయొద్దండి ఎందుకంటే అది బాగా మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదు. కొంచెం రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటుంది. ఇంకా రోట్లో అయితే పల్లీలు అయితే వేసుకున్నా. ఆ పల్లీలని కొంచెం బాగా మెదిగిన తర్వాత కొంచెం ఈ మనం కాల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం పసుపు అవి వేసి బాగా దంచుకోవాలండి. బాగా మెదిగిన తర్వాత కొంచెం 4 ఎల్లిపాయలు కూడా వేసుకొని దంచుకోవాలి. బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా అయిన తర్వాత ఈ దోసకాయ ఉంది కదండి, ఈ దోసకాయ వేసినాక కొంచెం కచ్చాపచ్చగా అటు ఇటుగా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా చేయొద్దు, మరీ కచ్చాపచ్చగా ఉండొద్దండి, మీడియంగా రుబ్బుకోవాలి. ఎల్లిపాయలు అయితే ఇప్పుడు వేస్తున్నా. రుబ్బుకొని ఇది ఇట్లా దంచుకోవాలండి, మంచిగా దంచుకొని. ఇంకా తాలింపు అట్లాంటివి ఏం పెట్టొద్దండి. వేడి వేడి అన్నంలో దోసకాయ అయితే వేసిన అండి. వేసి ఇప్పుడు దోసకాయను కూడా అందులో వేసి రుబ్బుతున్నా. వేడి వేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుందండి. ఎవరన్నా నెయ్యి తినే వాళ్ళు ఉంటే నెయ్యి వేసుకున్నా, కొంచెం మరీ ఆయిల్ లేదనుకున్న వాళ్ళు పచ్చి ఆయిల్ అట్లా వేసుకున్నా కానీ బాగుంటుంది.
టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియో నచ్చితే, ఈ పచ్చడి నచ్చితే ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇదైతే మా నాయనమ్మ చేసేది. ఎంతో టేస్టీ అయిన కాల్చిన దోసకాయ పచ్చడి రెడీ అండి. ఈ రోజుకైతే ఇదే వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి? బాయ్.